అలాగే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కిరా కార్పి జగన్మోహన్ రెడ్డి మీద, రోజా మీద ఆరోపణలు చేస్తున్నాడు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. నెక్స్ట్ మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇలాగే రిపీట్ చేస్తారు కదా వాళ్ళు కూడా. ఇది నేను మళ్ళా చెప్తున్నా, నేనైనా కిరాకార్పి అయినా పోసాని కృష్ణమూర్తి అయినా ఈ సో మనీ పీపుల్, ఎనీ పీపుల్ అసభ్యకరంగా మాట్లాడితే, అసభ్యకరంగా భావస్వేచ్ఛ ప్రకటన ఉందని చెప్పేసి బూతులు మాట్లాడితే, ఎదుటి వాళ్ళని కించపరిస్తే, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే శిక్ష తప్పదు, శిక్ష తప్పదు. దయచేసి పార్టీలకు ఎవరైనా సరే అతీతంగా తప్పు చేసిన వాడిని జైలుకు పంపించవలసిందే. మనం తప్పుగా మాట్లాడితే జైలుకి వెళ్ళవలసిందే. అది ఎవరికి, అది చట్టం ఎవరికి చుట్టం కాదు. కనుక దయచేసి ఎవరు మాట్లాడినా అది వర్తిస్తుంది. కిరాకార్పి అయినా పోసాని కృష్ణమూర్తి అయినా ఈ సో మనీ పీపుల్, ఎనీ పీపుల్ అసభ్యకరంగా మాట్లాడితే, అసభ్యకరంగా భావస్వేచ్ఛ ప్రకటన ఉందని చెప్పేసి బూతులు మాట్లాడితే, ఎదుటి వాళ్ళని కించపరిస్తే, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే శిక్ష తప్పదు, శిక్ష తప్పదు. దయచేసి పార్టీలకు ఎవరైనా సరే అతీతంగా తప్పు చేసిన వాడిని జైలుకు పంపించవలసిందే. మనం తప్పుగా మాట్లాడితే జైలుకి వెళ్ళవలసిందే. అది ఎవరికి, అది చట్టం ఎవరికి చుట్టం కాదు. కనుక దయచేసి ఎవరు మాట్లాడినా అది వర్తిస్తుంది.